గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సార్ నా పేరు ముకుంద్ రెడ్డి. నేను పద్మావతి వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ను అడ్వైజర్గా చూస్తున్నాను ఇక్కడ. అయితే వీళ్ళు కూడా దరిదాపు ఈ పద్మావతి వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు సాగర్ సిమెంట్స్ వారికి దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి అంటే ఇంకా 2015-14 నుంచి కూడా వీళ్ళు లైమ్ స్టోన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అప్పుడు కొంచెం తక్కువ ఉండేది క్వాంటిటీ, మేబీ అప్పుడంతా 20-25 వేలు తోలేవాళ్ళు నెలకు. అది ఇలాంటి టిప్పర్లు ఉండే పాత బండ్లు. సో 2017 నుంచి నేను వీళ్ళది ఈ పద్మావతి వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ చూస్తాను. 2017 జనవరి నుంచి వస్తున్నాను. అయితే యాక్చువల్లీ నా అబ్జర్వేషన్లో నేను చూసింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా నేను మా కాంట్రాక్ట్స్ ఉండేవి అక్కడ. ఆ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2828లు 2528 చూసాను. 2828లు కూడా అప్పుడే కొత్తగా ఇంట్రడక్షన్ చేస్తున్నారు. చూస్తే నిజంగా అంత రేగడ్ నేలల్లో కూడా ఆ బండి పికప్ కానీ దాని ఎఫిషియన్సీ కానీ చూసిన తర్వాత నాకు ఎందుకు బాగా ఇంప్రెషన్ అయ్యాను. భారత్ బెంజ్ అంటే ఇంకెవరు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇదిలాగా దాని మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది నాకు. ఇది క్యాపబిలిటీ ఉంది, మంచి బండిలాగా ఉంది, మనం ఏదైనా చూస్తే ఇది చూడాలి అనేసి 2017 వచ్చాను. వెరీ నెక్స్ట్ ఇయర్ 2018లో వీళ్ళు దరిదాపు అప్పుడు 18 బండ్లు దాకా ఉండేది ఈ ల్యాండ్లు అన్నీ కూడా. ఆ ఈ ల్యాండ్లని నేను దరిదాపు 8 బండ్లు ఎట్ ఏ టైం తీసేసి వీళ్ళ 2528లు BS4లు 2528 ఎప్పుడు 2018లో తీసుకున్నాం. మేము 5 వెహికల్స్ తీసుకున్నాము. 8 పార్లమెంట్ తీసేసి 5 వెహికల్స్ తీసుకున్నాను. ఆ 5 వెహికల్తోటి మైనింగ్ మొత్తం నేను అప్పటి వరకు 22 వేల టన్నులు ఇచ్చేవాళ్ళు, దరిదాపు 30,000 టన్నుల దాకా వచ్చేది. ఆ 30,000 టన్నులు కూడా మేము అదే 5 వెహికల్తో హ్యాండిల్ చేసేవాళ్ళం. ఆ ఎఫిషియన్సీ బాగా నచ్చింది. BS4లు కూడా చాలా చక్కగా పనిచేసాయి. దట్టు ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, నాది హర్ష ట్రెక్కింగ్ వాళ్ళు పోదాడులో ఉన్నారు. సో వారితో నేను నెగోషియేషన్ చేసినప్పుడే వాళ్ళు లేదంటే ఫీల్డ్ సర్వీస్ ఇస్తామని ప్రామిస్ చేశారు మాకు. మేము ఫీల్డ్ సర్వీస్ చేస్తాం సార్, మీకు ఇబ్బంది ఏం లేదు, మేము అక్కడికే వస్తాం, మా టీం వస్తుంది, మీరు అక్కడే చేస్తుంది, సో మీకు ఏది ఉన్నా సరే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ మాకు క్రియేట్ చేశారు. దాని బేస్లో అందరు నేను నా మాటలు నాకు నచ్చాయి. దానితో ఏమైందంటే సో వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు, మనకు ఫీల్డ్ సర్వీస్ ఇస్తారన్న కాన్సెప్ట్ తోటి మేము తీసుకున్నాము. 2828లో వచ్చేసి 23లో తీసుకున్నాము. 23 ఏప్రిల్లో 2828లో ఒక 4 బండి తీసుకున్నాము. అది మన స్కూప్ బాడీ మైనింగ్ టిప్పరే స్కూప్ బాడీ తీసుకున్నాము. అవి ఈ ప్లేస్లో అవి తిప్పుకుంటూ నడిపేవాళ్ళం. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సంవత్సరం డిసెంబర్లో ఒక 3 2x2 ఫీల్ తీసుకున్నాం. అవి నాకు బాక్స్ బళ్ళు కావాల్సి వచ్చింది, లోపల ఇంటర్నల్ కార్టింగ్ కోసం అవి తీసుకున్నాము. అవి కూడా బాగా సర్వీస్ చేస్తున్నాయి. ఇప్పుడు 2828 అయితే మా దగ్గర ఇంకా ఉన్నవి. బట్ మళ్ళీ తర్వాత వచ్చేసి 2023 అక్టోబర్లో ఒక 4 బండ్లు 328 తీసుకున్నామండి. సస్పెన్షన్ మాత్రం ఎక్సలెంట్ సార్. మీకు కట్లు పెద్దగా వస్తున్నాయి, అంటే థిక్ వస్తుంది ప్లేట్, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అఫ్కోర్స్ అంతే ఉండొచ్చు కానీ థిక్ ప్లేట్లు వస్తున్నాయి. తర్వాత టైర్ సైజ్ మారింది, తర్వాత చాసిస్ కూడా పెంచారు. తర్వాత ఫ్రంట్ యాక్సిల్ రోడ్ కూడా పెరిగింది కంపారిటివ్లీ 2828. సో ఆ స్పెసిఫికేషన్ తోటి నాకు ఓకే, ఇట్ మే క్యారీ అప్ టు 29 to 30 టన్స్ దాకా క్యారీ చేస్తుంది. దీంతో మనం హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం. పీరియాడికల్ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మేము ఎప్పుడు కూడా బైక్ స్పైర్స్ ఏమీ తేము. వాళ్ళ దగ్గర ఫిల్టర్స్ కానివ్వండి, ఆయిల్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే మాకు సప్లై చేస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళ టీం వస్తుంది. మైలేజ్ కూడా బాగుంది సార్, మాకు ఇబ్బంది ఏం లేదు. అంటే మాకు ఆన్ రోడ్ వెహికల్ కాదు కదా, ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మాకు గంటకు దరిదాపు నేను అనుకోవటం 5.5 అట్లా వస్తుంది. మీకు ఆంటర్ని చెప్తే కొంతమంది తెలుస్తుంది, తెలియదు. కానీ నేను స్పెసిఫిక్గా ఏం చేస్తానంటే నేను టన్ వైజ్ లెక్కేసుకుంటా ఫ్యూయల్ని. నాకేంటంటే లోడింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా సరే ఆల్టుగెదర్ నాకు అప్ టు 2.5 to 3 ఉండాలి అదర్ దాన్ డ్రిల్లింగ్. సో అది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఇది ఇప్పటివరకు మా వెహికల్స్ తోటి ఎటువంటి మేము ప్రాబ్లం ఫేస్ చేయలేదండి. మాకు ఏదైనా ఉన్నా కూడా ఒకటంటే చిన్న ఏమన్నా ఉంటే వాళ్ళు FSM కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు భారత్ బెంజ్ నుంచి. ఏదైనా ఉంటే వారంటీ సర్వీసెస్ కానీ అండర్ వారంటీ కవరేజ్ లేకున్నా ఒక్కొక్కసారి మా గుడ్ విల్ అంటే మాకున్న రిలేషన్ బట్టి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారు. చక్కగా మాకు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అనేది పెట్టలేదండి. మాకు ఎక్సలెంట్. ఇప్పటివరకు అయితే నేనైతే ఖచ్చితంగా భారత్ బెంజ్ని అయితే అడ్వైజ్ చేస్తున్నాను. ఎవరికైనా హ్యాపీగా తిప్పుకోవచ్చు. మైనింగ్ అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిప్పుకోవచ్చు. ఎందుకంటే ర్యాంపింగ్ కూడా చూస్తున్నాం కదా, మా దగ్గర కూడా 2 స్టేజ్ ర్యాంపులు ఉంటాయి. అఫ్కోర్స్ మాకు మైనింగ్ డెప్త్ వచ్చేసి దాదాపు 10 to 12 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ బెంచ్ ఒక 6 మీటర్లు, సెకండ్ బెంచ్ ఒక 5 మీటర్స్ అలా ఉంటుంది. ఈ రెండు కూడా ర్యాంపింగ్ ఉన్నా కూడా నాకు పెద్దగా తేడా అయితే ఫ్యూయల్ ఎకానమీలో పెద్ద తేడా అనిపించింది. ఏదో గంటకు ఒక ½ లీటర్ అట్టి తేడా వస్తుంది. 3 ర్యాంపులు ఎక్కితే
మామూలుగా ఒక్క బెంచ్ నుంచి తోలితే మాత్రం ఫస్ట్ బెంచ్ నుంచి తోలితే ఎక్కువ వస్తుంది కొంచెం. సెకండ్ బెంచ్ నుంచి తోలాలంటే 2 ర్యాంపులు ఉంటాయి, కొద్దిగా తగ్గుతుంది అంతే తేడా. క్రాంపులు కాబట్టి అదేంటంటే దానికి తప్ప నుంచి మిగతా అయితే బండి టోటల్గా 100కి 100 మార్క్స్ వేయచ్చు.